భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటో, అది ఏ ప్రకారంగా మానవుడి యొక్క జీవితానికి ఉపయోగపడుతుందో, దాన్ని ఎంతమంది మహాత్ములైనటువంటి వారు అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించి ఇతరులకు అందించి జీవితాలను తరింపజేసుకున్నారో నిన్న మనం చెప్పుకున్నాం. అలాగే ఈ భగవద్గీత ప్రస్థానత్రయంలో చెప్పబడింది. ప్రస్థానం అనంటే ప్రయాణం అని అర్థం. అయితే ఎక్కడికి ప్రయాణం? మానవుడు భగవంతుడి వైపుకి ప్రయాణం చేయటం, జీవుడు దేవుణ్ణి చేరుకోవటానికి ప్రయాణం. మనం ఎక్కడికైనా ప్రయాణం కనుక చేయాలి అని అంటే ప్రయాణ సాధనాలు కావాలి. ఏదో ఊళ్ళో లేదా పక్క ఊరు దగ్గర ఊరికి కనుకైతే రిక్షా కావాలి. అలా కాకుండా కాస్త దూరం కనుక వెళ్ళాలంటే ఓ బస్సు కావాలి, లేదా ట్రైను, లేదా ఇంకా దూరం కనుక వెళ్ళి కాస్త బాగా దూరపు పట్టణాలు, మరి ఇతర దేశాలు వెళ్ళాలంటే ఏరోప్లేన్ కావాలి. ఇలా ప్రయాణ సాధనాలు కావాలి. మరి పరమాత్మ ఏమో ఎక్కడున్నాడో తెలియదు, మరి ఎలా ఉంటాడో తెలియదు, ఎలా చేరుకోవాలో తెలియదు. కాబట్టి ఆ పరమాత్మని చేరుకోవాలి అని అంటే ప్రతి మానవుడికి కూడా, ప్రతి జీవుడికి కూడా ఏదో ఒక రకమైనటువంటి సాధన కావాలి, ఏదో ఒక రకమైనటువంటి ప్రయాణ సాధనం కావాలి. ఎక్కడో ఉన్నటువంటి ఆ పరమాత్మని కనుక అందుకోవాలి అని అంటే మనం ఇక్కడి నుంచి కనుక ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలి అని అంటే, ప్రస్థానం చేయాలి అని అంటే మరి ప్రయాణ సాధనాలు తప్పకుండా అవసరం అవుతాయి. మరి ఆధ్యాత్మిక రంగంలో అలా ఏమున్నాయి అని అంటే 3 ఉన్నాయి. అవే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ 3 రకాలైనటువంటి సాధనాలు మనల్ని పరమాత్మ వద్దకి చేర్చడానికి చక్కగా ఉపయోగపడేటువంటివి. ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయి? పరమాత్మ యొక్క తత్వాన్ని మనకి తెలియజెప్తూ ఉన్నాయి. పరమాత్మ అంటే ఎవరో, ఎలా ఉంటాడో, ఎట్లా చేరుకోవాలనో, ఎలా పరమాత్మతో ఐక్యత కావాలనో తెలియజెప్తాయి ఉపనిషత్తులు. మరి బ్రహ్మసూత్రాలు మనకున్నటువంటి సమస్తమైనటువంటి సందేహాల్ని తీర్చి ఆ పరమాత్మను చేరుకునేటువంటి మార్గాన్ని స్పష్టం చేసేటువంటివి బ్రహ్మసూత్రాలు. మరి భగవద్గీత కూడా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఎంతో తేలికైనటువంటి భాషలో వివరించి ఆ పరమాత్మని అందుకోవటం ఎలాగో మనకి చేయబట్టుకొని నడిపించేటువంటివి భగవద్గీత. మరి 3 పరమాత్మ దగ్గరికి చేర్చేవే కదండి. మరి 3 ఎందుకు? ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది కదా అని అంటే మన యొక్క స్థాయిని బట్టి, ఎవరెవరి యొక్క మనస్తత్వం, ఎవరెవరి యొక్క బుద్ధి స్థాయి ఏ రకంగా ఉంటుందో అదిగో ఆ స్థాయిని బట్టి అందుకోవటం కోసం ఈ 3 రకాలైనటువంటి సాధనాలు చెప్పబడ్డాయి. పరిపూర్ణమైనటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు చెప్పబడ్డాయి. ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భాష అంతా సంక్లిష్టంగా ఉంటుంది. ఒక పట్టాన సామాన్యంగా అర్థమయ్యేటువంటిది కాదు. గొప్ప గొప్ప సంస్కృత పండితులకు కూడా ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని బాగా పరిపక్వత చెందినటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి, మహాత్ములైనటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు ఉపయోగపడతాయి. ఇక సందేహాస్పదంగా ఉండేటువంటి జిజ్ఞాసులైనటువంటి వాళ్ళకి, సందేహాలు ఉన్నటువంటి వాళ్ళకి, హేతువాదులైనటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మసూత్రాలు ఉపయోగపడతాయి. ఇక సామాన్యమైనటువంటి గృహస్థులందరికీ కూడా భగవద్గీత ఉపయోగపడుతుంది. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 కూడా మనం పరమాత్మని చేరుకోవడానికి చక్కగా ఉపయోగపడేవే అయినప్పటికీ ఎవరెవరి స్థాయిల్లో వాళ్ళు పరమాత్మని చేరుకోవటానికి ఇదిగో ఈ 3 రకాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాదు ఈ 3 భగవద్గీతకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఏమిటది అని అంటే ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మసూత్రాల్లోనూ చెప్పబడినటువంటి భావాలన్నీ కూడా గీతలో ఉండటం వల్ల, ఈ భగవద్గీతలో ఉండటం వల్ల, భగవద్గీతలో ఉన్నటువంటి భాష, ఆ భగవద్గీతలో ఉన్నటువంటి శైలి చాలా సులభంగా ఉండటం వల్ల అందరికీ కూడా గీత అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. ఆ పరిపక్వమైనటువంటి సాధకులకి, మహాత్ములైనటువంటి వారికి, సన్యాసులకే మాత్రమే కాదు,
సామాన్యులైనటువంటి గృహస్థులైనటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటిది ఈ భగవద్గీత. మరి ఈ భగవద్గీత యొక్క మహాత్యాన్ని తెలియజేస్తూ గీతని ఆశ్రయించుకొని ఈ గీతా జ్ఞానంతో నేను ఈ ముల్లోకాలని పాలిస్తున్నాను అని శ్రీ మహావిష్ణువు గీతా మహాత్యంలో తెలియజేయడం జరిగింది. మరి శ్రీ మహావిష్ణువు 3 లోకాలని పాలించడానికి ఈ గీతా జ్ఞానం చక్కగా ఆయనకు ఉపయోగపడితే మరి మనకేమో లోకాలన్నీ ఏలేవు. చిన్న ఒక గృహము, చిన్న సంసారము, చిన్న కుటుంబం మనకుందే. మరి దీన్ని మనం ఈ గీతా జ్ఞానంతో తరించలేమా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ భగవద్గీత మనకి ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకి ఎందుకు అందించారు? ఏమిటంటే కలియుగంలో ఉన్నటువంటి మానవుల కొరకే ఈ గీతా బోధ చెప్పబడింది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు.